మోదీపై కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ నినాదాలు ఇవ్వడంలో మాస్టర్ అని, కానీ పరిష్కారాలు చూపడంలో మాత్రం కాదని రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. మేక్ ఇన్ ఇండియా నినాదంతో ప్రధాని మోదీ ఊదరగొడుతున్న దేశంలో తయారీ రంగం కనిష్టానికి పడిపోయిందని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ నినాదాలు ఇవ్వడంలో ఆరితేరారని, కానీ దేశ సమస్యలకు పరిష్కారం వెతకడంలో మాత్రం విఫలమయ్యారని రాహుల్ ధ్వజమెత్తారు. మేక్ ఇన్ ఇండియా నినాదంతో మోదీ ఊదరగొడుతున్న దేశంలో తయారీ రంగం కార్యకలాపాలు రికార్డు స్థాయిలో కనిష్టానికి పతనమయ్యాయని, దేశంలో నిరుద్యోగ రేటు పెరిగిపోయిందని రాహుల్ విమర్శించారు. భారత ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం వాటా 14% పరిమితమైందని, 2014 నుంచి ఇంత కనిష్టానికి పతనం కావడం దారుణమని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా నినాదంతో తయారీ రంగంలో పెద్దగా పురోగతి జరగలేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మేక్ ఇన్ ఇండియాతో ఫ్యాక్టరీ రంగం అమాంతం పెరుగుతుందని కేంద్రం చెప్పిందని, మరి ఎందుకు తయారీ రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయిందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. యువత నిరుద్యోగ రేటు ఎందుకు భారీగా పెరిగింది, చైనా నుంచి దిగుమతులు ఎందుకు 2 రెట్లు పెరిగాయి అని రాహుల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. 2014 నుంచి తయారీ రంగం మన ఆర్థిక వ్యవస్థలో 14%కి పడిపోయిందని, నిజం నిక్కచ్చిగా ఉంటుందని రాహుల్ కేంద్రంపై మండిపడ్డారు. మనం వస్తువులను అసెంబ్లింగ్ చేస్తున్నామని, అందుకోసం విదేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామని, కానీ వాటిని తయారు చేయట్లేదని రాహుల్ అన్నారు. అందుకే వాటిని తయారు చేస్తోన్న చైనా లాభపడుతోందని రాహుల్ స్పష్టం చేశారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు కూడా నెమ్మదిగా వెనక్కి తీసుకుంటున్నారని కేంద్రంపై రాహుల్ విమర్శలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తయారీ రంగంలో సంస్కరణలు అత్యవసరమని రాహుల్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఒకవైపు నిరుద్యోగ రేటు పెరుగుతుంటే మరోవైపు చైనా నుంచి దిగుమతులు రెట్టింపు అవుతున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ నినాదాలకు కట్టిపెట్టి సమస్యలకు అసలైన పరిష్కారాలు వెతకడం ప్రారంభించాలని రాహుల్ సూచించారు. రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. తన ఎక్స్ పోస్ట్ ఒక వీడియోను జతపరిచారు రాహుల్ గాంధీ. ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్లో సెల్ ఫోన్ రిపేరింగ్ దుకాణాన్ని నడుపుతోన్న శివం, సైఫ్లతో రాహుల్ చిట్చాట్ జరిపిన వివరాలు అందులో ఉన్నాయి. సెల్ ఫోన్ పరికరాలు విడిభాగాల విభాగంలో చైనా బాగా పట్టు సాధించిందని శివం, సైఫ్ రాహుల్కు వివరించారు. తాము నిత్యం చైనా విడిభాగాలనే వాడుతున్నామని, ఒకవేళ అవి మన దేశంలోనే తయారైతే ఎంతో మందికి ఉపాధి లభించనుండడంతో పాటు ధరలు ఇంకా తగ్గుతాయని వారు రాహుల్తో చేసిన చిట్చాట్లో వివరించారు. ప్రధాని మోదీ వద్ద కొత్త ఐడియాలేమీ లేవని, భారత పరిశ్రమల పురోగతిని ఆయన గాలి కుదిలేశారని రాహుల్ ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం చడీ చప్పుడు కాకుండా కీలకమైన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ను కూడా ఆపేసిందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. దేశంలో తయారీ రంగానికి దన్నుగా నిలిచేందుకు నిజాయితీతో పెద్ద ఎత్తున సంస్కరణలు చేయాలని, వాటికి ఆర్థిక చేయూతను అందించాలని రాహుల్ డిమాండ్ చేశారు. భారత్లో తయారీ రంగ పరిశ్రమల ఏర్పాటు జరగనన్ని నాళ్లు ఇతర దేశాల నుంచి కొనుగోళ్లు చేస్తూనే ఉండాల్సి వస్తుందని రాహుల్ పేర్కొన్నారు. ఇతర దేశాలకు మార్కెట్గా భారత్ నిలిచే ట్రెండ్ను ఇక ఆపాల్సిన అవసరం ఉందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఇకనైనా భారత ప్రభుత్వం మేల్కొనాలని, దేశంలో తయారీని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాహుల్ కేంద్రానికి సూచించారు. మేడ్ ఇన్ ఇండియాకు, అసెంబుల్డ్ ఇన్ ఇండియాకు చాలా వ్యత్యాసం ఉందని రాహుల్ అన్నారు. ప్రపంచ ఎలక్ట్రానిక్ మార్కెట్గా చైనా మారిపోయిందని పేర్కొన్న రాహుల్, ఇప్పుడు మరో ఎలక్ట్రానిక్ మార్కెటే కనిపించని పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. భారత్లో యాపిల్ ఐఫోన్ల అసెంబ్లింగ్ జరుగుతున్నా దానివల్ల దేశంలోని అతి కొద్ది వ్యాపార సంస్థల చేతుల్లోకే డబ్బు వెళుతోందని రాహుల్ తెలిపారు. ఐఫోన్ల అసెంబ్లింగ్ అంటే వాటి తయారీకే భారత్ ప్రాధాన్యత ఇస్తే మంచిదని రాహుల్ సూచించారు. మొబైల్ ఫోన్ల విడిభాగాలు, మదర్ బోర్డుల తయారీ కూడా దేశంలోనే జరగాలని, వాటిని తయారు చేసే నైపుణ్యం కలిగిన మానవ వనరులు భారత్లోనూ ఉన్నాయని రాహుల్ స్పష్టం చేశారు. దేశంలోని కుల వ్యవస్థ గురించి ప్రస్తావించిన రాహుల్, భారతీయ సమాజం అధికారాన్ని, గౌరవాన్ని వివిధ కులాలకు ఖచ్చితత్వంతో ఎలా పంపిణీ చేస్తుందో మనం ప్రపంచానికి చూపించాలని రాహుల్ అన్నారు. అన్ని కులాలకు సమాజంలో సముచిత స్థానం, అధికారంలో వాటా దక్కి తీరాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇందుకోసం దేశంలో కులగణన జరగాల్సిన అవసరం ఉందని రాహుల్ అభిప్రాయపడ్డారు.
దేశీయ ఉత్పత్తులను పెంచేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా స్వదేశీ ఉత్పత్తులను పెంచడం, విదేశాల నుంచి దిగుమతులను తగ్గించడం, ఆ దిశగా అడుగులు వేయాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో తయారీ రంగానికి అధిక ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా విదేశీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు భారత్ మార్కెట్ పైనే దృష్టి పెట్టిన చైనా కంపెనీలు కూడా ఇప్పుడు ఎగుమతులకు భారత్ను కేంద్రంగా మార్చుకుంటున్నాయని కేంద్రం చెబుతోంది. యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాల్లో తమకు ఎదురవుతున్న ఆంక్షలను తప్పించుకునేందుకు భారత్లో తయారీకి చైనా కంపెనీలు జై కొడుతున్నట్లు కేంద్రం చెబుతోంది. మన దేశంలో ఉత్పత్తి సామర్థ్యాలు మెరుగై ప్రభుత్వం నుంచి స్థిరంగా ప్రోత్సాహకాలు లభించడంతో ఎలక్ట్రానిక్స్ తయారీ కార్యకలాపాలు బాగా పెరిగాయని కేంద్రం చెబుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ దేశంలో తయారీ రంగం కనిష్టానికి పడిపోయిందని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు దేశంలో తయారీ రంగం క్రమంగా పుంజుకుంటోందని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు, స్వదేశీ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలు సైతం దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, తద్వారా భారత్లో తయారీకి ఊతం లభిస్తోందని కేంద్రం చెబుతూ ఉండగా, మరొక వైపు మేక్ ఇన్ ఇండియా పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి.